హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శోభనా. ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూద్దాం. బచ్చల కూర టమాటా. ముందుగా దానికోసం బచ్చల కూర ఒక 3 కట్టలు, టమాటోస్ ఒక 3, ఒక పెద్ద సైజు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న సైజు అల్లం ముక్క అండ్ ఒక 5-6 వెల్లుల్లి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. అది కొంచెం మగ్గినాక అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకొని పసుపు, కొంచెం సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న బచ్చల కూరను కూడా వేసుకొని మంచిగా ఒక సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. బచ్చల కూర చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తం తక్కువ ఉన్న వాళ్ళు అండ్ ఐరన్ లోపం ఉన్న వాళ్ళు కూడా దీన్ని వారానికి ఒకసారైనా తీసుకుంటూ ఉండాలి. ఒక 2 స్పూన్ల కారం వేసుకొని మంచిగా కాసేపు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. బచ్చల కూర టమాటా కాకుండా బచ్చల కూర పప్పు కూడా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి అయినా దేంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఈజీగా టేస్టీగా బచ్చల కూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చూసారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.